కల్నల్ పరమేశ్వర్ గారు, కుర్దిష్ ఇష్యూని పేకెట్ గారు ప్రస్తావన చేశారు. రైట్లీ, ఎందుకంటే వాళ్ళు 4 చోట్ల స్కాటర్ అయి ఉన్నారు. వాళ్ళ జనాభాకి సంబంధించి కొంత ఇతమిద్దమైన స్పష్టమైన సమాచారం మన దగ్గర లేదు, కానీ 4 కోట్లు కాకపోవచ్చు, కానీ సమ్వేర్ అరౌండ్ 2.5-3 crores ఉండొచ్చు. అంటే స్కాటర్ అయి ఉండటం మూలాన ఇదంతా కూడా వీళ్ళకి సపరేట్ ల్యాండ్. సో అదొక వెపన్ తీసుకుంది. నెక్స్ట్ సిరియా చీఫ్ ప్రస్తుతం అహ్మద్ అల్ షరా, ఒకప్పటి బ్రహ్మాండమైన టెర్రరిస్ట్. ఐ థింక్ $10 million అనుకుంటా అతని తల మీద ఇదే యుఎస్ వెలకట్టింది. ఇప్పుడు ఆయన్నే శుభ్రంగా క్లీన్ షేవ్ చేయించేసి సూటు బూటు వేయించి తీసుకొచ్చి అధ్యక్ష భవన్లో భోజనం పెట్టి పంపించాడు. సో ఇతను కూడా ఉపయోగించుకోవాలని చూస్తుంది. సో అటు కుర్దిషు, ఇటు టెర్రరిస్టు మూలాలున్న అహ్మద్ అల్ షరా, ఇతను ఒకళ్ళని డీథ్రోన్ చేసి వచ్చాడు. బషార్ అల్ అసద్ని డీథ్రోన్ చేసి వచ్చాడు. ఇతను చాలా గట్టివాడు ఇతను కూడా. సో ఈ 2 ఫోర్సెస్ని జమ చేసి ఇరాన్ మీద అంతర్గతంగా ఒక రకంగా అంతర్యుద్ధం లాంటిది ప్లాన్ చేసినట్టు, అది ఎగ్జిక్యూట్ చేసే పనిలో బోత్ సిఐఏ అండ్ మొసాద్ ఉన్నట్టు తెలుస్తుంది. అవునండి. సో అంటే ఇది కామన్ అండి. యుఎస్ఏ రెజీమ్ చేంజెస్ అన్నాను కదా, రెజీమ్ చేంజెస్ ఐ థింక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ హిస్టరీలో 42-45 రెజీమ్ చేంజెస్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. సో అవుట్ ఆఫ్ విచ్ దే హ్యావ్ హ్యాడ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ 40% అనుకుంటాను. ఐ మే బి రాంగ్, నంబర్స్ మే బి రాంగ్, బట్ ఐ థింక్ 40% సక్సెస్ రేట్ ఇస్ రైట్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐమ్ షూర్ అబౌట్. సో ఇవన్నీ కామనే. ఒకటి ప్రాపప్ చేయడము, వాడు పని చేయకపోతే వాడిని చంపేయడము, రెండో వాడిని తీసుకురావడం అనేది ఇట్స్ బీన్ అ కామన్ సిఐఏ ప్రాక్టీస్. అది పెద్ద విషయం ఏం లేదు. అండ్ దట్ ఇన్ దట్ అటెంప్ట్ ఓన్లీ రెజా పెహ్లవీని తీసుకొద్దామని అనుకున్నారు వాళ్ళు ముందర. బట్ దే న్యూ రెజా పెహ్లవీ వాళ్ళు ఈజ్ నాట్ వెరీ లైక్ ఇన్ ఇరాన్ అని, అందుకని కొంచెం వెనక్కి తగ్గినట్టున్నారు వాళ్ళు. విత్ ఇన్ ఇరానే ఎవరినో వాళ్ళ క్లయింట్ ఒక లీడర్ని తీసుకొద్దాం అనుకుని ఇంత లోపల వీళ్ళు మసూద్ ఖొమైనీని వాళ్ళు తీసుకున్నారు. సో సెలెక్ట్ చేస్తున్నారు ఇంటర్నల్లీ. బట్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్నల్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ దీనిలో ఇంటర్నల్ దీనిలో ఈవెన్ ఆయన కూడా ఈజ్ నాట్ వెరీ ఫేవర్డ్ అండి. గతేంద్రం లేక ఇరాన్ వెళ్ళింది ఆయన దగ్గరికి, ఆయన లీడర్ చేసింది. హీ వాజ్ నెవర్ వెరీ ఫేవర్డ్. ఆయన ఇంట్లోనే ఆయన మీద చాలా ప్రెషర్ ఉందని, చాలా ప్రెషర్ ఉందని, ఆయనకి పిల్లలు లేరని, ఆయన్ని అంటే ఇస్లాంలో తండ్రి కాలేకపోవడం అనేది చాలా పెద్ద శాపంలా చూస్తారండి. ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ వెరీ కైండ్లీ. సో ఆయన్ని చాలా బిరేట్ చేసేవారని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయం లేక ఇరాన్ వాళ్ళు అటు వెళ్ళారు. ప్రత్యామ్నాయం లేక, అండ్ ఆయన తమ్ముళ్ళు ఎవరు కూడా పెద్దగా ఈ లైన్లో వాళ్ళకి ఇంక్లినేషన్ లేదు. వాళ్ళు ఏదో మతపరమైన కార్యక్రమాలు చేసుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం, దానికి కన్ఫైన్ అయ్యారు. దే డజంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. కరెక్ట్. సో అదే కాక ఇంకోటి యుఎస్ఏ రా నర్వ్ మీద వాళ్ళు ఎక్కడ చేపెట్టారంటే ఖమేనీ సర్నేమ్. అది యుఎస్ఏకి నచ్చదు అని తెలుసు వాళ్ళకి, కాబట్టి ఇంకో ఖమేనీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ సంబడి ఎల్స్ ఇస్ రన్నింగ్ ద గేమ్. మేబీ ఐఆర్ఈసీ కమాండరే లేకపోతే కౌన్సిల్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. సుప్రీం కోర్టు జడ్జి వాళ్ళందరూ ఉంటారు దానిలో. సో వాళ్ళు నడిపిస్తుండొచ్చు వెనకాల నుంచి గేమ్, కానీ ఆయన ముందర పెట్టారు. సో దట్ యాక్చువల్ గా గేమ్ నడిపిస్తున్న వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా ఆయన అంటే దేర్ ఇమాజినేషన్ మస్ట్ బి ఇప్పుడు ఆయన పెడితే ఆయన వెనకాల కూడా వస్తారని. సో ఆయన పోయినా కూడా మనకి పెద్ద నష్టం ఉండకపోవచ్చు అన్న ఒక అనాలిసిస్ కూడా ఉండుండొచ్చు. ఇట్ ఈస్ ఆల్ థియరీ అండి, మనం చెప్పలేము అక్కడ ఏం నడుస్తుంది థాట్ ప్రాసెస్ అనేది మనం చెప్పలేము. బట్ ఇట్ కెన్ ఆల్సో బి వన్ థియరీ. సో అలాగే ప్రసాద్ గారు పాయింట్అవుట్ చేసినట్టు వీళ్ళు ఈ ఎథ్నిసిటీస్ ఇరాన్ లో మల్టీ ఎథ్నిక్ కంట్రీ ఇరాన్. మీకు చాలా మంది కనిపిస్తారు. టర్కీ వాళ్ళు కనిపిస్తారు, పర్షియన్స్ కనిపిస్తారు, కుర్దిష్ కనిపిస్తారు, అలాగే అరబ్ బలోచ్ కాక చాలా మంది మైనారిటీ కమ్యూనిటీస్ కూడా కనిపిస్తారు. బట్ మీకు టర్కీకి ఇంకా కుర్దిష్ కాక బలోచ్ కమ్యూనిటీస్, దీస్ ఆర్ వెరీ హార్డ్ కోర్ ఫైటర్స్ అండి, హార్డ్ అండ్ ఫైటర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఇదివరకు కూడా కర్డిష్ ఫైటర్స్ ని వీళ్ళతో అయిన యుద్ధాల్లో కర్డిష్ ఫైటర్స్ ని ఫండ్ చేసినట్టు, యుఎస్ఏ ఫండ్ చేసినట్టు కూడా కొంచెము కొన్ని దాఖలాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ లాస్ట్ 1 year లో లోకల్ ఎథనిక్ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గించి దే హ్యావ్ బీన్ ఫండింగ్ హెజ్బుల్లా, హమాస్ అండ్ హౌతీ రెబెల్స్. వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో వాళ్ళ ఫైనాన్షియల్ డేటా తీస్తే ఆల్మోస్ట్ $5 billion వాళ్ళకి ఛానల్ చేశారంట. ఆఫ్టర్ ది 12-day వార్, June 25 నుంచి June 25 నుంచి ఇప్పటిదాకా ఒక ఏడాది కూడా కాలేదు. ఒక ఏడాదిలో ఆల్మోస్ట్ $5 billion వాళ్ళు అక్కడ ఛానల్ చేశారంటే మీరు ఇమాజిన్ చేయండి వాళ్ళని ఏ లెవెల్ కి హామ్ చేశారు. పడిపోతున్న ఆర్గనైజేషన్స్ ఎందుకు హమాస్ వార్ ఫినిష్ అవ్వట్లేదు ఇజ్రాయెల్ తో అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్.
అంటే ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ మధ్య $5 బిలియన్ ఫండింగ్ హమాస్కి ఇరాన్ ఎలా చేయగలిగింది సార్? ఆయిల్ మనీ ఉందండి వాళ్ళ దగ్గర, అదే కదా వచ్చిన వాళ్ళ బీమా. డబ్బు అయితే ఉంది, సో డబ్బు అయితే ఉంది, డబ్బు ఉంది. డబ్బు లేక కాదు, ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టట్లేదు అంతే. పబ్లిక్ కనిపించట్లేదు కానీ వాళ్ళు చేసే వెదోపనులన్నిటికీ కనిపిస్తాయి పైసలు. సో ఇదివరకు కూడా మనం 90s లో 80s లో 2000 లో మనము ఇండియా పేద దేశం అంటే అప్పుడు కూడా స్విస్ బ్యాంక్ లో అకౌంట్లు ఉన్నాయి కదా మన పొలిటీషియన్స్ కి. ఇప్పుడు అవి మాట్లాడుకుంటే మరి వేరే వాళ్ళకి కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఇస్ ద సేమ్ పార్లెన్స్ అండి. ఈ రాజులు అమీర్స్ వీళ్ళు పరిపాలించే దేశాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటూ పోతారు, పేదరికంలో ఉన్న వాళ్ళు పేదరికంలో పోతారు. దాంతోపాటు ఆంక్షలు పడ్డాయి అనుకోండి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ఏం కావట్లేదు కదా. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్లామిక్ నేషన్స్ ఆల్సో బిలీవ్ ఇన్ హోర్డింగ్ క్యాష్ అండి. వాళ్ళు ఎక్కువ బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో పెట్టుకోరు. స్పెషల్లీ ఆఫ్టర్ యుఎస్ఏ ఇంట్రెస్ట్ మిడిల్ ఈస్ట్ మీదకి వచ్చినప్పటి నుంచి దే హోల్డ్ క్యాష్. వాళ్ళ కరెన్సీ హోల్డ్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు అది వాడుకుంటారు, వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. అండ్ రౌటింగ్ ఆఫ్ డర్టీ మనీ అదొకటి వాళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా బాగా ఆర్గనైజ్ నెట్వర్క్స్ చేస్తారు వాళ్ళు. డార్క్ వెబ్స్ లోను రౌటింగ్ ఆఫ్ డర్టీ మనీ. సో ఎలా చేశారనేది వేరే విషయం కానీ దే హ్యావ్ ఎనఫ్ మనీ టు ఫనల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇస్లామిక్ రీజన్స్ కోసం అనేది వాళ్ళు ఇవ్వడము దే ఫీల్ అది పుణ్యం అనుకుంటారు వాళ్ళు. ప్రైడ్, ఇస్లాం ప్రైడ్ గా ఫీల్ అవుతారు. ప్రైడ్ పుణ్యము రెండు. హమాస్ కి సార్ ఈ ఫండింగ్ హెజ్బుల్లాస్ కి హౌతీస్ కూడా ఉందా? ముగ్గురికి ఇచ్చారు. సో దెర్ వర్ త్రీ డిఫరెంట్ ఫిగర్స్. హౌతీ రెబల్స్ కి $700 మిలియన్, హమాస్ కి $2 బిలియన్, హెజ్బుల్లా కి $1 బిలియన్ ఏదో అన్నారు. సో మొత్తం మీద టోటల్స్ $4 to $5 బిలియన్. హెజ్బుల్లాకి ఎంత సార్? 1.7 బిలియన్ ఎంత అన్నారు. హమాస్ కి 2+ అన్నారు. హౌతీస్ కి అరౌండ్ $700 మిలియన్ అన్నారు. దెర్ ఇస్ వన్ రిపోర్ట్, మీరు ఆన్లైన్ వెళ్తే కనిపిస్తుంది మీకు అది. నేను నిన్నటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ ఫర్ దట్ ఆర్టికల్ అండ్ దొరకట్లేదు నాకు అది. బట్ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు బాగా తవిదీయగలుగుతారు. మీరు ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్. హమాస్ కి వచ్చి ఇచ్చింది $2 బిలియన్. హమాస్ $2 బిలియన్ ఆర్ ప్లస్ అంటున్నారు. $2 బిలియన్ ప్లస్ అపార్ట్ ఫ్రమ్ వెపన్ సపోర్ట్ అంటున్నారు. అండ్ వెపన్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా నుంచి, చైనా నుంచి వచ్చిన సపోర్ట్ అని అంటున్నారు. సో సార్ దేర్ హావ్ బీన్ రిపోర్ట్స్ కల్నల్ పరమేశ్వర్ గారు, గడిచిన 2 నెలలుగా చైనా ఇట్ హాస్ బీన్ సెండింగ్ కార్గో ఫ్లైట్స్ టు ఇరాన్. ఏది మిసైల్స్ రోజుకి 30 నుంచి 40 టన్నుల బరువు ఉన్న మిసైల్స్ని తీసుకుని వచ్చి, అంటే డిస్క్రీట్గా చైనా చేయాల్సింది చేస్తుంది, తెర మీదకి రావట్లేదు. తెర మీద 2 నెంబర్ మాల్ అమ్ముకుంటునే వాళ్ళలాగా కమెడియన్స్ లాగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ వెనకాల నుంచి చేస్తున్న దుర్మార్గం చాలా బలంగా కనిపిస్తుంది. కరెక్ట్ అండి. సో వాళ్ళు రాకెట్ ప్రొపలెంట్ ఫ్యూయల్ కి కావాల్సి వచ్చిన కెమికల్ ఒకటి ఉంది, అమోనియం పర్క్లోరేట్ అని. అమోనియం పర్క్లోరేట్ 2000 టన్స్ వాళ్ళు లాస్ట్ ఆల్మోస్ట్ 2000 కెమికల్ పేరు ఇటు అవ్వచ్చు, కొంచెం మై కెమిస్ట్రీ ఇస్ వెరీ పూర్ కానీ బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అమోనియం పర్క్లోరేట్ ఆర్ సోడియం పర్క్లోరేట్ ఏదో ఒకటి. అది ఇట్ ఈస్ క్రిటికల్ ఇన్ బోత్ స్పేస్ వెహికల్స్ అండ్ మిసైల్ టెక్నాలజీ. ఆ కెమికల్ కావాలి. సో అది ఆల్మోస్ట్ 2000 టన్స్ దాటి వాళ్ళు సప్లై చేశారు కంటిన్యూస్ గా చైనా వాళ్ళని చెప్పి క్లియర్ రిపోర్ట్ ఉంది. మీరు మీ మిసైల్ ప్రోగ్రామ్ ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపాలి అంటే మీరు ఈ అమోనియం పర్క్లోరేట్, సోడియం పర్క్లోరేట్ ఎందుకు తీసుకుంటున్నారు చైనా దగ్గర నుంచి? నెంబర్ 1. నెంబర్ 2, మీరు క్లియర్ గా అన్నారు మేము మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పర్సూ చెయ్యము అని. అది కాకుండా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పర్సూ చేయకపోతే మీకు ICBM అంటే ఖండాంతర క్షిపణి ఎందుకు మీరు పర్సూ చేయాల్సి వచ్చింది? ICBM పర్సూ చేయడం కోసం ఏంటి? ICBM జనరల్ గా ఏం చేస్తారంటే దే లీవ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ దెన్ దే రీఎంటర్, దే ఎంటర్ స్పేస్ అండ్ దెన్ దే రీఎంటర్, సో దట్ ఇంటర్సెప్షన్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో అది క్లాసికల్ గా ICBMs అన్ని చేస్తాయి. ఈవెన్ లాట్ ఆఫ్ IRBMs ఆల్సో డూ దట్. బట్ అవి ఖండాంతర క్షిపణి తయారు చేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని టన్నుల అమోనియం పర్క్లోరేట్ ఆ కెమికల్ కొనాల్సిన అవసరం ఏంటి మీకు చైనా దగ్గర నుంచి తీసుకోవాల్సింది? సో దే వర్ ట్రైంగ్ టు మేక్ స్పేస్ లాంచ్ వెహికల్స్, స్పేస్ లాంచ్ టెక్నాలజీ మాస్టర్ చేసి దాంతో ICBM చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మాట్లాడుతూ కూడా ఇది చేసింది ఇరాన్. సో సగం మాట నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్ లో చెప్పాను, ఈ వార్ లో టిపికల్ గా USA ఇజ్రాయెల్ కరెక్ట్ అని చెప్పలేము, ఇరాన్ కరెక్ట్ అని చెప్పలేము. వాళ్ళ మీద వాళ్ళకి అటాక్ అయినా కూడా ఇరాన్ ది కూడా తప్పు, స్వయంకృత అపరాధం ఇది. మీరు ఎందుకు చేస్తున్నారు? ఖమేనీ ఏమన్నాడు ఇదివరకు నుంచి? ఈస్ బిన్ లౌడ్లీ సేయింగ్ నాకు న్యూక్లియర్ వెపన్ వచ్చిందంటే నేను ఇజ్రాయెల్ ని కొడతాను ఫస్ట్ అని. ఎవడన్నా ఊరుకుంటాడు అంటే న్యూక్లియర్ వెపన్ వచ్చేందాక అలాంటిది ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు? ఆల్రెడీ దే ఆర్ సరౌండెడ్ బై 57 ఇస్లామిక్ నేషన్స్. ఎవరు వాళ్ళ సర్వైవల్ వాళ్ళకి నచ్చదు. అలాంటిది ఒక కంట్రీ వచ్చి నేను బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తున్నాను, ICBM తయారు చేస్తున్నాను, న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నాను, తయారు కాగానే ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తానంటే ఎవడు ఊరుకుంటాడండి? తయారు చేయకుండా కదా చూసేది. దట్ ఈస్ వాట్ దే డిడ్ ఇన్ 2000 ఆల్సో. దట్ ఫేమస్, మీరు ఆ ముసాద్ బుక్ చదివారంటే దానిలో ఉంది ఆపరేషన్.
అండ్ దాని తర్వాత కూడా ఇట్స్ డాక్యుమెంటరీ ఆర్టికల్ ఎట్లా వాళ్ళు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కటిల్ చేశారని. ఇప్పుడు మళ్ళీ దే డిడ్ దట్ లాస్ట్ ఇయర్. బట్ లాస్ట్ ఇయర్ సక్సెస్ ఎంత అనేది ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ యురేనియం నిల్వల్ని వాళ్ళు డ్యామేజ్ చేయలేదు. 297 పౌండ్స్ నుంచి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నది 297 పౌండ్స్ నుంచి ఆల్రెడీ ఎన్రిచ్డ్ యురేనియం ఇప్పుడు 605 పౌండ్స్ 610 పౌండ్స్ వచ్చేసింది అంటున్నారు. విత్ ఇన్ 8-9 months మీరు మోర్ దాన్ డబుల్ ఎట్లా చేశారు మీ యురేనియం ఎన్రిచ్ యురేనియం. అండ్ దట్ ఎన్రిచ్ యురేనియం వాజ్ ఓన్లీ 60% ఎన్రిచ్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు 90% ఎన్రిచ్ యురేనియం ఉంది వాళ్ళ దగ్గర. సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మేకింగ్ దట్ న్యూక్లియర్ డివైస్ అనేది రిపోర్ట్ ఉంది. ఎలా వచ్చారు మీరు అక్కడ దాకా? సో మీ దేశం వెల్ఫేర్ మీ మైండ్ లో ఉండుంటే యూ షుడ్ హావ్ డిసెంగేజ్డ్ కదా. మీరు మాట్లాడుతున్నాను అన్నారు, మాట్లాడుతూ యువర్ పర్సూయింగ్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మీరు మోసం చేయడానికి ట్రై చేశారు. సో మీరు చేసినంత తప్పు కూడా ఉంది. మీ మీదకి మీరు ముప్పు తెచ్చుకున్నారు. వీళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు తెలుసు, లాస్ట్ జూన్ లో వీళ్ళు అటాక్ చేశారని తెలుసు, అయినా కూడా మేము పర్సూ చేయమని చెప్పి మీరు అబద్ధాలు చెప్పి మీరు పర్సూ చేశారు. సో ఇరాన్ది కూడా తప్పు ఉందండి. అంటే ఎవరిది ఎంత తప్పు అనేది జడ్జ్ చేయడం మీరు మనం కాంపిటెంట్ కాదు కానీ, బట్ స్టిల్ ఇద్దరు తెచ్చుకున్న 30. సో దిస్ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే సార్, చాలా మందికి కూడాను ఒక ఫండమెంటలిస్ట్ లీడరు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టడం ఏంటి? ఎలా రెండు బట్టతలకి మోకాలికి మూడేసే కార్యక్రమం ఎలా చేశాడు కమేని? తప్పదు కదండి, తప్పదు. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిలీవ్స్. సరే వాళ్ళు చదువుకునేది వాళ్ళు భూగోళం గోళంగా ఉండదు, ఫ్లాట్ గా ఉంటుందని చదువుకుంటారు కానీ తెలుసు కదా భూమి గుండ్రంగానే ఉంటుంది అందరికీ తెలుసు, ఒప్పుకోరు అంతే. అలాగే ఇది కూడా. సో సైన్స్ ఇస్ హరామ్, సైన్స్ ఇస్ హరామ్ అంటారు. బట్ సైన్స్ హరామ్ అయితే నువ్వు చేయలేవు కదా. నువ్వు బాంబులు తయారు చేయలేవు, ఐడియలు తయారు చేయలేవు. సైన్స్ లేకుండా నువ్వేం చేయలేవు. సో దే హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇఫ్ దే హ్యావ్ టు సర్వైవ్, దే హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. అక్కడ వచ్చేప్పటికి కొంత లిబరల్ గానే ఉంటారు ఆ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి. దాని లిబరల్ అంటారు, దాని హిపోక్రసీ అంటారు. కానీ వీ కెన్ కాల్ ఇట్ లిబరల్. లిబరల్ అదే వీ కెన్ కాల్ ఇట్ లిబరల్. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు నిల్వలు దగ్గరకు వచ్చేప్పుడు ఇందాక చాలా కీలకమైన పాయింట్ కల్నల్ పరమేశ్వర్ చెప్పారు. అమోనియం పర్క్లేట్ ఆర్ సోడియం పర్క్లేట్ 2000 tons తెప్పించుకొని ఉంచడం అనేది ఖచ్చితంగా ఈ అణ్వస్త్ర కార్యక్రమం కోసం నిర్దేశించినదే. ఇది ఎందుకు హైడ్ చేశారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా కూడా చెప్తుంది ఏంటి అంటే, మీ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మేము దాన్ని అడ్డుకోవడం కోసం అటాక్ చేస్తున్నాం అని. ఇప్పుడు దీన్ని హైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కానీ సైలెంట్గా వెళ్ళి చేసుకోవాలి. ముఖ్యంగా IRBMs, ICBMs వీటి యొక్క తయారీ అనేటువంటి చాలా కీలకం. ఇది ఖచ్చితంగా ఇరాన్కి తెలుసు. ఇదేదో జస్ట్ నెలల రోజుల్లోనో లేకపోతే వారాల రోజుల్లోనో ముగించేసేది కాదు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగేది. అండ్ ఈ కొనసాగిస్తూనే వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్ ఆఫ్ వెపనరీ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకోవడం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి స్ట్రాటజీ అండి. అదేవిధంగా ఇప్పుడు అమెరికన్ స్ట్రాటజీ కూడా మీరు చూస్తే ఆల్రెడీ పరమేశ్వర్ సార్ చెప్పారు. అక్కడ మనకి అలాగే మన ప్రసాద్ సార్ కూడా అన్నారు. ఏంటి అంటే ఈ కుర్దులు ఎవరైతే ఉన్నారో ఈ కుర్దులుని రంగంలో దించడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ మొరాల్ చాలా హైగా ఉందండి. ఈవెన్ వాళ్ళ నాయకులు చనిపోయినప్పటికీ కూడా IRGC దళాలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎఫర్ట్ని డైవర్సిఫైడ్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకి వెపన్స్ ఇచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటిది ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అంటే అక్కడ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ కుర్దిస్తాన్ కోసం గతంలో ఇరాన్లో ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇరానియన్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వాళ్ళు ఫైట్ చేశారు. ఇప్పుడు ఈ కుర్దిస్తాన్ కనుక రెచ్చగొట్టినట్లయితే వీళ్ళకి వెపన్స్ రెవల్యూషనరీ తీసుకొచ్చి ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చి రెబల్స్గా తయారు చేసి వాళ్ళకి వెపన్స్ ఇచ్చినట్లయితే ఈ హిజ్బుల్లాతో పాటు అనదర్ ఇంకొకరు తయారవుతారు. ఎవరు అంటే కుర్ద్స్ అనేటువంటి వాళ్ళు తయారవుతారు. ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫర్ట్స్ అనేటువంటి డైవర్సిఫైడ్ అవుతాయి అండ్ ఈజీగా వాళ్ళని జయించవచ్చు. ప్రాక్సీ కదా, వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. లేకపోయినప్పటికీ మనకి కుర్దిస్తాన్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళని రెచ్చగొట్టి ఇందులో తీసుకురావడం అనేటువంటి అమెరికా యొక్క కంటైన్ హెజ్బుల్లా సార్ ప్రాక్సీ ఫోర్సెస్, లేకపోతే రెవల్యూషనరీ గార్డ్స్ని ఇరానియన్ ఆర్మీని డిసింటిగ్రేట్ చేయడం అని కూడా అనడానికి లేదు. వీళ్ళ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ అనేటువంటి డైవర్సిఫై చేయడం. మొత్తం ఫోకస్ అంతా కూడా అమెరికన్ బేసిస్ మీద ఉంది. మరో పక్క నుంచి వీళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పక్కన పెడతారు, దీని మీద పడతారండి. డైవర్సిఫైడ్ అయిపోయారు. సో ఇది మెయిన్ ఎయిమ్ అండి అవన్నీ కూడా చూసుకుంటే. అదేవిధంగా మరో పక్కన ఏంటి అంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఒకటైతే వచ్చింది, ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరం మీద అటాక్ అనేటువంటి జరిగింది. అక్కడ దేర్ మైట్ బి ఏ రేడియేషన్ లీకేజ్ అనేటువంటి ఉన్నది అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అదే అడుగుతున్నా, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు వరకు మీకు తెలుసు ఆల్రెడీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మరి ఆ స్థావరాలను ఎంచుకుని నువ్వు ఎందుకు అటాక్ చేయడం లేదు? అంటే మొత్తం ప్రపంచానికి ప్రమాదం కాబట్టి మనం ఇప్పుడు కిరాణా హిల్స్లో చేసామండి. కిరాణా హిల్స్లో ఏం చేసాం, ఎంట్రీ ఎగ్జిట్ని కొట్టాం, పెరిఫెరల్ అటాక్స్ చేసాం. అదేవిధంగా అమెరికా కూడా చెయ్యాలి.
కానీ ఇక్కడ అమెరికా అనేటువంటిది కేవలం సార్ ఒక్క చోట. నిన్న చూసారా B-52 బాంబర్స్ ని పంపించారు, డీప్ పెనట్రేషన్ తోటి వెళ్తాయి. అవునవును, అది చాలా డేంజర్. అండ్ మరి అదే రాడార్స్ కూడా దొరకవు అవి. మరి అటువంటి ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ స్థావరాల మీద మీరు పెరిఫెరీ మీద కొట్టి ఇదిగో ఇంకా థ్రెట్ అనేటువంటి క్లోజ్ అయిపోయింది, నీ 10 రోజుల్లో ముగించేసాయని చెప్పేసి ప్రకటించాలి. ఆ విధంగా జరగనివ్వదు, ఇరాన్ కూడా జరగనివ్వదు. అండ్ అక్కడ ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా ఆల్రెడీ షిఫ్ట్ చేయడం అనేటువంటివి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బట్ పర్వత శ్రేణుల్లో చాలా దిగువన భూగర్భంలో ఇంకా ఉన్నాయి, వాళ్ళ నిల్వలు ఉన్నాయి, వాళ్ళ బంకర్స్. ఇప్పుడు మొన్న ఆయన్ని చంపిన రోజున వచ్చిన రిపోర్ట్స్ చూస్తే కనుక ఆయన తన వ్యక్తిగత అంగరక్షకుడిని తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళటానికి, బంకర్కి వెళ్ళటానికి లిఫ్ట్లో 5 నిమిషాలు పడుతుంది. అంటే ఇమాజిన్ ఎంత లోతులో వాళ్ళు కట్టుంటారు. అండ్ బంకర్ బరస్టర్స్ కి అది సాధ్యం కాదు, అంత లోతులో వెళ్ళి కాంక్రీట్ ని లేకపోతే B-2 బాంబర్స్ కానీ B-52 కానీ కొట్టగలవా? కొంచెం డౌట్ అయ్యండి, ఎందుకంటే అది లోపల ఉన్నాయి. అందుకంటే నేను పెరిఫెరీని కొట్టాలి ఫస్ట్, ఎంట్రీ ఎగ్జిట్ అసలు బయటికి రావడానికి క్లోజ్ చేసేస్తే ఇంకా అవి అక్కడే ఉంటాయండి ఇంకా. సో అది ప్లాన్గా చేసుకోవాలి వీళ్ళు. కిరాణా హిల్స్లో మనం ఏదైతే స్ట్రాటజీని చూపించామో అదే స్ట్రాటజీ అమెరికా ఇప్పుడు కనుక అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల మీద కనుక చేసినట్లయితే ఆ థ్రెట్ను ఆటోమేటిక్గా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ప్రపంచానికి చెప్తుందో అమెరికా, సరే నీకు అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వల మీద ఎటువంటి దురుద్దేశం లేదు, లేకపోతే అక్కడ రెజ్యూమ్ చేస్తాను అని చెప్పేసి అన్నావు కదా, నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దురుద్దేశం లేదు, నీకు న్యూక్లియర్ ప్రోగ్రామ్నే ఆపాలి అనుకుంటే కనుక ఆ అవుటర్ పెరిఫెరీలో ఉన్నటువంటివన్నీ కూడా కొట్టేసి ప్రపంచానికి డిక్లేర్ చేయను, అయిపోయింది, ఐ హ్యావ్ అచీవ్డ్ మై ఎయిమ్ అండ్ అమెరికా హాజ్ ఓన్ అని చెప్పేసి. అది ఎప్పటికీ ఇరాన్ జరగనివ్వదు. ఆయన చేస్తాడు. ఆయన నెక్స్ట్ ప్రోగ్రామ్ కి సంబంధించి షెడ్యూల్ ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? ఇమీడియట్ ఎవడో మీద దాడి చేయడం ఏమన్నాడు? నిన్న వచ్చి క్యూబా గురించి మాట్లాడు. అవును, క్యూబా గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్యూబా మీద దగ్గరికి వెళ్ళి అదే అంటున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే అమెరికా అనేటువంటిది ఎలా ఉన్నది అంటే ఎలాగన్నా సరే అమెరికా యొక్క ప్రభావం చూపించాలి. ఇప్పుడు అదొక కమ్యూనిస్ట్ కంట్రీ. ఫిడెల్ కాస్ట్రో వచ్చిన తర్వాత నుంచి కూడా అమెరికా యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేసాడు. ఇప్పుడు తగ్గించేసి అంటే అది నచ్చట్లేదు, ఏ విధంగా కూడా నచ్చట్లేదు. అదేవిధంగా అనేక శాంక్షన్స్ కూడా విధించాడు. వీటినన్నిటిని బట్టి చూస్తే కనుక నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ చెప్పకనే చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే అంటే వీళ్ళని USS జెరల్డ్ ఆర్ ఫోర్డ్ ని అబ్రహాం లింకన్ ని ఖాళీగా ఉంచాడు, మళ్ళీ అటు తిప్పుతాడు. వాళ్ళు ఆల్రెడీ సిక్ అయి ఉన్నారు, సీ సిక్నెస్ ఉంది వాళ్ళకి, సైలర్స్ కి. సైలర్స్ కావచ్చు, అక్కడ ఉన్న వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మళ్ళీ ఎంటైర్ ప్రపంచం యొక్క డైవర్షన్ ఇటువైపు క్యూబా వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే ఓ రకంగా చెప్పాలంటే డైవర్సిఫైడ్ స్ట్రాటజీ అన్న ఉపయోగిస్తున్నాడు అనిపించవచ్చు. అండ్ ఇంకోటి కూడా మీరు చూసారో లేదో, ఎప్పుడైతే ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ యొక్క పేరు వినిపించిందో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాబ్లం అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ 40 రోజులు వెయిట్ చేసి ఖమేనీని అంతం చేయడం, ఇజ్రాయెల్ ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అండి, షార్ట్ లివ్డ్. అండ్ ఇదే టైంలో డైవర్సిఫైడ్ అన్న చేశాడా, కానీ అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక 15-20 ఫైల్స్ అనేటువంటివి డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదు ఈయన, అది అనదర్ డిస్కషన్ అండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ట్రంప్ యొక్క పర్సనల్ ఎజెండా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అగైన్ క్యూబా మీద అటాక్ చేయడం కానీ, క్యూబా రెజ్యూమ్ చేంజ్ చేయడం కానీ అమెరికాకి ఏం కొత్త కాదు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఒక 20 నుంచి 25 రెజ్యూమ్స్ చేంజ్ చేసినటువంటి బ్యాడ్ హిస్టరీ అమెరికాకు ఉంది. కాబట్టి ఇక్కడ పెద్దన్నగా వ్యవహరించాలని చూస్తున్నాడు, డామినేషన్ అనేటువంటి చూస్తున్నాడు, అక్కడ తన యొక్క సుప్రీమసీని కాపాడుకోవడం కోసం చూస్తున్నాడు. అమెరికన్ సుప్రీమసీ, అమెరికా ఫస్ట్ అంటే విత్ ఇన్ ద నేషన్ యూఆర్ ఫస్ట్, అమెరికా ఫస్ట్, కానీ అన్ని దేశాల కన్నా ఫస్ట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతర దేశాలను కిందకు లాగడం, అక్కడ మధ్యప్రాచ్యంలో అలజడి సృష్టించడం, అలాగే ఈయన యొక్క సుప్రీమసీకి ఎక్కడైతే డౌట్ వస్తుందో అక్కడ రెజ్యూమ్స్ చేంజ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా అమెరికా చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఇది జరుగుతుంది, అందులో వ్యూహంగానే మనం చూడాలండి. కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా మంత్స్ టుగెదర్ కొనసాగేటువంటి అవకాశం, సెప్టెంబర్ అక్టోబర్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అవునండి, రైట్. పెకెట్ ప్రసాద్ గారు, ఇప్పుడు డిగో గార్షియా నుంచి UK నుంచి కూడా ఈ B-52 B-2 బాంబర్స్ని డిప్లాయ్మెంట్ అయితే నడుస్తుంది. ఖాళీగా ఏమి లేడు ఆయన, అందరూ అనుకుంటున్నట్టు అమాయకుడేం కాదు, ఖాళీగా లేడు, ఉండడు కూడా. ఇప్పుడు ఈ మిషన్ అయిపోగానే ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ కోసం కాదు వాళ్ళు వచ్చింది, ఖమేనీని చంపడానికి. తర్వాత ఎవరో ఎల్లైనా పుల్లైనా అక్కడ కూర్చోబెడతారు. ఆల్రెడీ కూర్చోబెట్టిన వాళ్ళు తనకు అంగీకారం లేదని ఆయన మనసులో ఎవరో ఉన్నారు. పహలవి అయితే కాకపోవచ్చు, ఎందుకంటే
పెహ్లావి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలేమో కానీ అసలు ముందర ఇరాన్లో ఏది ఎక్కడుందో అతనికి తెలియదు. 50 ఏళ్ళు అయింది, చిన్నప్పుడు ఎప్పుడు 7 ఏళ్ళప్పుడు తండ్రితో పాటు దేశం విడిచిపెట్టి వచ్చేసాడు. సో అటువంటి వాడిని అంటే ఇప్పుడు తట్టుకోవాలంటే ఈ మనం చూసాం ఐఆర్జీసీ చీఫ్ వచ్చాడు కదా, అతన్ని తట్టుకోవాలంటే ఇలాంటి స్మాల్ క్యారెక్టర్ సరిపోదు. సో ఒక బిగ్గర్ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారి రోల్లో అల్లు రామలింగ గారిని ఊహించుకోలేరు కదా. సో ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఇమేజ్కి తగ్గట్టయితే పెహ్లావి ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేడు ఐఆర్జీసీ చీఫ్ని చూసిన తర్వాత. మీరేమంటారు? అంటే ఇంకా చైనాని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడా పరోక్షంగా దెబ్బతీయటానికి? ఇరాన్ అసలు టార్గెటే కదా, ఆ రకమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకని అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సక్సెసర్స్ అంశం వస్తే అండి, ముజ్తబా ఖమేనీ ఆర్ రిజా పెహల్వి వీళ్ళ ప్రిఫరెన్స్. కానీ ఇంకెవరైనా రావచ్చు, ఎందుకంటే వెనిజులా స్టైల్లో సో వాళ్ళ గవర్నమెంట్లోనే ఉండే వాళ్ళని ఎవరో ఒకళ్ళు సాఫ్ట్ క్యారెక్టర్, లైట్ క్యారెక్టర్. ఐఆర్జీసీ వాళ్ళైతే లొంగరు సార్, వాడు ప్రాణం పోయినా సరే వాళ్ళు లొంగరు. సో ఇంకో ఇండికేషన్ ఏంటంటే ఇంకో ఇరానియన్ ఆర్మీ నుంచి ఇంకొకళ్ళని తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. వేరే ఆర్మీ ఉంది కదా, ఇరాన్కి అన్ని రెండు ఉంటాయి. అవును అవును, అందు గురించి మనము దీన్ని ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరి ప్రిఫరెన్స్ ఉంటుందంటే యుఎస్ వాడు కూడా దాన్ని ఓపెన్గా ఎక్కడ ఏం చెప్పట్లేదు కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో నెక్స్ట్ అంశం మీరు క్యూబా గురించి మాట్లాడుతుంటే, క్యూబాలో మనకు ఆల్రెడీ తెలిసిందే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్, వాళ్ళు ముందటి నుంచి వాళ్ళు లెఫ్ట్తో అలైన్ అయి ఉన్నారు. వాళ్ళు మనకి ఈ హిజ్బుల్లా, హమాస్, చైనా, రష్యా ఇవన్నీ ఒకటే ఒక యాక్సిస్ ఆఫ్ పవర్. అయితే నెక్స్ట్ వీళ్ళకి క్యూబన్స్ కూడా ఎకానమీ వాళ్ళది కూడా ఫ్రీ ఫాల్ అవుతుంది. వీళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ట్రంప్ది, అతను ఇంకా క్యూబాన్ కూడా కలిపేసుకొని ఇంకో స్టేట్ లాగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మయామి కీ బేస్ తర్వాత వచ్చేది క్యూబా అనే వాళ్ళకి ఆ డిస్టెన్స్ కూడా 70 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది సీ వాటర్లో. సో అలా ఇదొకటి, ఇతనికి యాక్చువల్లీ ఇంటర్నల్లీ రేటింగ్స్ పడిపోతున్నాయి. సో లెస్ దాన్ 30% ట్రంప్ను సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఆ రేటింగ్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ డైవర్సిఫై చేసే టాక్టిక్స్ ఇది, ఓకే, డైవర్షన్ టాక్టిక్స్. ఇంకా సిద్ధాంతపరంగా కూడా వీళ్ళు ఎప్పుడు సోషలిజం క్యూబా వాళ్ళు, కానీ వీళ్ళు ఏంటంటే క్యాపిటలిజం. దానికి కూడా ఒక పర్సనల్ విక్టరీగా, ఎందుకంటే 1959 నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు క్యూబాలో చేంజ్ చేయడానికి. సో అందు గురించి ఏంటంటే వీళ్ళకి ఒక గ్లోబల్ ఈ స్ట్రాటజీగా, జియో పొలిటికల్ స్ట్రాటజీగా చూసుకుంటే ఒక పక్క లాటిన్ అమెరికా, ఇంకో పక్కన మిడిల్ ఈస్ట్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న అటాక్లు అండి. కానీ అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు అంటే ఇవన్నీ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే చైనా వాడికి మెయిన్ క్రిటికల్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ అండ్ గ్యాస్, ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే లాటిన్ అమెరికాలో చాలా ఉన్నాయి అంటున్నారు, వాటి మీద ఎంటైర్ గ్లోబల్ నెరేటివ్ని లేకపోతే మొత్తం కంట్రోల్ తెచ్చుకుందాము అని ఉద్దేశంతో యుఎస్ వాళ్ళు వేస్తున్న ఈ ప్లానింగ్ అండి. సో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో మనకు తెలియదు. సో ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ దెమ్ బ్యాడ్లీ. సో ఇది ఏంటంటే చాలా పెద్ద రిస్క్, ఇంకా మనం వేచి చూడాలండి. రైట్. ఫైనల్గా కర్నల్ పరమేశ్వర్ గారు మీరేమంటారు? మల్టిపుల్ లొకేషన్స్ నుంచి వాళ్ళ ఫోర్సెస్ని, వాళ్ళ వెపన్స్ని, వాళ్ళ విధ్వంసక ఆయుధాలని ఇరాన్కి తరలిస్తుంది అమెరికా. నేరుగా అక్కడి నుంచే ప్రయోగించే పని కూడా, డిగో క్యాషియా నుంచి కూడా ప్రయోగించే కార్యక్రమం మొదలెట్టింది. సో ఎక్కడ ఏ అంశాన్ని ఇటు ఇతర పక్క ఇందాక మీరు యాజ్ రైట్ సైడ్ కుర్దిష్ రెబల్స్ని ఎంకరేజ్ చేయటం టు కంటైన్ వీళ్ళు అంతర్గతంగా ఏమన్నా వస్తే కనుక, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి. అండ్ వాళ్ళ ఆశలు ఆకాంక్షలు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. పాకిస్తాన్కి బలూచిస్తాన్లో ఎలాగో ఇవాళ ఇరాన్కి కుర్దిస్తాన్ అలా తయారు కాబోతుంది. ఏమంటారు? కరెక్ట్ అండి. అంటే ఇట్ కెన్ గో ఎనీవేర్. వాళ్ళకి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ పుట్ ఆన్ ద టేబుల్. అండ్ యాజ్ ఆఫ్ నో చెప్పాలంటే ఇరాన్ జేబులు కన్నాలు పడి ఉన్నాయి, అమెరికా జేబులకి అంతం లేదు, ఆది అనాది అంతం లేదు వాటికి. సో దే కెన్ పుట్ మనీ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్, దే కెన్ పుట్ డాలర్స్ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్, దే కెన్ పుట్ వెపన్స్ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్. సో కుర్దిష్ రెబల్స్ కి కావాల్సిందే అది. వాళ్ళకి మనీ సపోర్ట్ కావాలి, వాళ్ళకి పవర్ కావాలి, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి.
కుదిరితే వాళ్ళు మొత్తం ఇరాన్ కూడా వాళ్ళు కంట్రోల్ తీసుకుంటా ఉంటారు, ఇరాన్ ఇరాక్ కూడా కంట్రోల్ తీసుకుంటా ఉంటారు. సో అండ్ దే ఆర్ వెరీ హార్డ్ కోర్ ఫైటర్స్. కుర్దిష్ రెబల్స్ అంత ఈజీ కాదు అలాంటి వాళ్ళని సబ్డ్యూ చేయడం. ఒకసారి వాళ్ళు ఒక ఊపులోకి వచ్చారంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ వన్స్ అగైన్ దే ఆర్ ఆల్సో నోన్ టు బి వెరీ వెరీ బ్రూటల్. సో ఎవ్రీబడి హెస్ గాట్ ఆల్ ఆప్షన్స్ ఆన్ ద టేబుల్. నన్ను అడిగితే ఓన్లీ ఇరాన్ హెస్ గాట్ వెరీ ఫ్యూ ఆప్షన్స్. ఇరాన్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇరాన్ ఇస్ ట్రైంగ్ టు పుల్ చైనా ఇంటూ ద గేమ్. రష్యాకి వచ్చే తాహతు లేదు, స్తోమత లేదు యాజ్ ఆఫ్ నౌ, బికాస్ వాళ్ళు యుక్రెయిన్ తో చాలా చాలా గట్టిగా ఎంగేజ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఎంతో పోయారు రష్యన్స్ ఆల్రెడీ, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ అబౌట్ ద నెంబర్స్. సో వాళ్ళు మళ్ళీ ఇంకో యుద్ధము ఇంకో ఫేజ్ లో ఇంకో ఫ్రంట్ మీద యుద్ధం ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్. చైనా ఇంకోళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్ప వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వెళ్ళి వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకోరు. చైనా ఇస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ నేషన్. సో చైనా నన్ను అడిగితే చైనా మీద డైరెక్ట్ గా వెళ్ళి బాంబు వేయకపోతే చైనా విల్ నాట్. లేకపోతే యూనో హార్మోజ్ స్ట్రైట్ లో ఉన్న చైనీస్ షిప్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఏమైనా వెళ్ళి యుఎస్ఏ కానీ ఇరాన్ కానీ బాంబు లేకపోతేనే కానీ చైనా విల్ నాట్ స్టెప్ ఇన్ టు దిస్ వార్ అండి, యాజ్ ఫార్ as I know చైనా. సో I may be wrong, for ఫ్యూచర్ లోకి వెళ్ళి మేబీ ఇట్ మే చేంజ్. బట్ దెన్ మై రీడింగ్ ఇస్ చైనా ఇంకోళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయడం తప్ప వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఎప్పుడు చైనా పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళ మొత్తం హిస్టరీ చూడండి, 70-80 ఏళ్ల హిస్టరీ చూడండి. సో చైనా విల్ నాట్ కమ్. సో ఇరాన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ లుకింగ్ ఇటువంటి చూస్తుంది, ఎవరు వచ్చి మాకు హెల్ప్ చేస్తారని చూస్తుంది. సో తక్కువ ఆప్షన్స్ ఉన్నది ఇరాన్ కి, ఆప్షన్స్ అన్ని ఉన్నవి యుఎస్ ఇజ్రాయెల్ కి. అందుకే దే డోంట్ మైండ్ 4 వారాలైనా 6 వారాలైనా వితౌట్ పుట్టింగ్ ఫీట్ ఆన్ గ్రౌండ్ ఇక్కడ ఒక అటాక్ అక్కడ ఒక అటాక్ లో కొంచెం ఇంటెన్సిటీ తక్కువ చేస్తారు, సో దట్ వాళ్ళకు కూడా బ్రేక్ వచ్చేటట్టు. బట్ దే విల్ కీప్ అటాకింగ్ సో లాంగ్ యాజ్ దే డోంట్ బ్రేక్ ఇరానియన్స్ బ్యాక్. మొత్తము వెనుముక విరిచేసి ఇంకేం గత్యంతరం లేదు, ఇప్పుడు వచ్చి మీరు చెప్పింది వింటాం అనేంత దాకా వాళ్ళని బ్రేక్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో దట్ ఈస్ వేర్ దే ఆర్ గోయింగ్ అని అనిపిస్తుంది నాకు. సో లైక్ మన ప్యానలిస్ట్ అందరూ శ్రీనివాస్ అన్నాడు, లేకపోతే ప్రసాద్ గారు అన్నారు, దిస్ మే గో వెరీ లాంగ్ ఈ కాన్ఫ్లిక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, పేకెట్ ప్రసాద్ గారు అండ్ మేజర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కొత్త ప్లేయర్ ఈరోజు 8వ రోజు యుద్ధంలో రంగంలోకి దిగాడు. అంటే అతనికి ఆ ప్లేయర్కి కావాల్సిన మొత్తం సరంజామా అంతా అమెరికా రెడీ చేసింది, కుర్దిష్ రెబల్స్. సో వాళ్ళు వచ్చారు అండ్ ఈ ఐఆర్జీసీ చీఫ్కి ఇది ఒక పెద్ద సవాల్ కాబోతుంది, ఎందుకంటే హార్డ్ కోర్ ఫైటర్స్ అయినా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాడు. అండ్ ఇరాన్ ఆర్మీలో అంతర్గతంగా ఒక పోరు మొదలైంది లీడర్షిప్కి సంబంధించి, టాప్ లీడర్షిప్ సంబంధించి. సో ఇది అడ్రస్ చేయాలి. ఇదే సమయంలో కుర్దిష్ని తీసుకొచ్చి అమెరికా ఫోర్ ఫ్రంట్లో నుంచోబెట్టింది. అండ్ చుట్టుముట్టి ఇజ్రాయెల్ చేస్తున్నది, లెబనాన్లో సొరంగాలన్నీ బద్దలు కొట్టి మరీ హెజ్బుల్లాస్ని కంటైన్ చేయడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు కూడా కొంచెం సఫోకేటింగే. వారైతే ఇప్పుడు ఆగదు, సెప్టెంబర్ కాదు బహుశా డిసెంబర్ దాకా కూడా లాగిన ఋతురాగాల సీరియల్లో